सम्मिलित किया जाए। नरेंद्र దేశ జనాభా లెక్కల్లో కులాల లెక్క కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ స్వాగతించింది. పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఈ మేరకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇది కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పోరాటానికి దక్కిన విజయమని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన చేసి ఆదర్శంగా నిలవటాన్ని కూడా డాక్టర్ దయాకర్ ప్రస్తావించారు. ప్రభుత్వం తన కేబినెట్ నిర్ణయాల్లో జనగణనలో కులగణన కూడా చేర్చడం అనేది అభినందనీయం. ఇది మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పోరాట కృషి వల్ల మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం ఈరోజు ఒక బిల్గా మారింది. సో మా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక ఊతంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1930s నుంచి ఇప్పటి వరకు ఏ కులం ఎంత ఉంది, వారి యొక్క జీవన స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతుల మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం లేదు. కాబట్టి ఈ సెన్సెస్లో ఈ ప్రక్రియ నెరవేర్చడం వల్ల మొత్తం కులాల, జాతుల యొక్క, లేకపోతే సామాజిక వర్గాల యొక్క ముఖ చిత్రం రావడానికి మళ్ళొక్కసారి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం అందరం భావించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దాని మీద కేంద్రం మరింత లోతైన అధ్యయనం చేసి విశ్లేషణాత్మకంగా